హాయ్ అండి, వెల్కమ్ టు విమలా వంటకాలు. మీ పిల్లలు అస్సలు ఆకుకూరలు తినటం లేదా? అయితే ఒక్కసారి ఈ రెసిపీ చేసి పెట్టారంటే ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మెంతికూర ఆలు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసి పెడితే పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది అండ్ బాక్సెస్లోకైనా చాలా బాగుంటుంది. ముందుగా బంగాళదుంపలు ఇలా కట్ చేసుకోవాలి. అలానే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకున్నాక వెల్లుల్లి కొంచెం పోపులు కూడా రెడీగా చేసుకోవాలండి. మెంతాకును మనం బాగా వాష్ చేసుకొని కొంచెం తురుముకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తురుముకోవాలండి. అప్పుడే బాగా ఫ్రై అవుతుంది. అది పక్కన పెట్టుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఆనియన్ బాగా ఫ్రై అయితే ఈ మెంతికూర ఆలు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఆనియన్ ఈ విధంగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు యాడ్ చేసుకోవాలి. బంగాళదుంపలు వేసుకున్నాక మనం కొంచెం ఒక 5 నిమిషాలైనా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులో పసుపు యాడ్ చేసుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుతున్నామండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అయినా వేయించుకోవాలండి. చూసారు కదండి, మనకు ఆలు అనేది ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇలా ఉంటే వేగిపోయినట్లే. ఇప్పుడు ఇందులో మనం మెంతికూర యాడ్ చేసుకోవాలండి. మెంతికూరని మనం చిన్నగా తురుముకోవాలండి, లేకపోతే కొంచెం చేదుగా ఉంటుంది కదా నోటికి తగిలేటప్పుడు. సో చిన్నగా తురుముకోవాలి. మెంతికూర వేసుకున్నాం కదండి, ఒకసారి మిక్స్ చేసుకున్నాం. మెంతికూరని మనం చాలాసేపు వేయించుకోవాలండి. చేదు అనేది పోతుంది. మెంతికూర కంప్లీట్గా ఫ్రై అవుతేనే మనకి మెంతికూరలోనే చేదు పోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారు కదండి, ఇలా దగ్గరగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ధనియా పొడి, కారం వేసుకోవాలండి. ధనియా పొడి వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో ఇప్పుడు ఇందులో మనం ధనియా పొడి, కారం వేసుకుంటాం. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మెంతికూర ఆలు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి డైరెక్ట్గా ఆకుకూరలు పెడితే అస్సలు తినరు కదా. సో ఈ విధంగా ఆకుకూరలు, వెజిటబుల్స్ మిక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఈ ఆలు మెంతికూర ఫ్రై అయితే చాలా బాగుంటుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. వేడివేడి అన్నంలో కలిపి పెట్టిన పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. సేమ్ మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. విమలా వంటకాలు. టేస్టీ ఆలు మెంతికూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.